హలో హాయ్ అండి. సో ఈరోజు మీ ముందుకి ఇంకో కొత్త రెసిపీతో వచ్చాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పెసర్ గారెలు. సో పెసర్లు నానబెట్టానండి, ఒక 2 or 3 4 hours నానబెట్టాను. సో నానబెట్టాక వాటికి కావాల్సినవి ఏంటంటే మిక్సీ వేసుకోవాలి. కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి, అంటే కొంచెం లాగా వేసుకోవాలి, మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దు. సో వాటికి కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరేపాకు, మెంతాకు, జీలకర్ర, ఎల్లిపాయలు, సాల్ట్ అండ్ పసుపు. సో ఇవన్నీ కూడా ఈ మిక్సీ వేసాక ఇవన్నీ కలిపి వేయాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను, ఓకేనండి. సో చెప్పాను కదండి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలని. సో ఇలా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకునేటప్పుడు పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా అంటే ఇలా బరకగా వేసుకోవాలి. సో వీటికి మిక్సింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో కొత్తిమీర, కరేపాకు, మెంతాకు అండ్ సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. అండ్ కొంచెం లైట్గా పసుపు. సో కరేపాకు, కొత్తిమీర, మెంతాకు, పసుపు, కొంచెం సాల్ట్. సో ఇవన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, బరకగానే మిక్సీ వేసుకోండి. పేస్ట్ లాగా అయితే మాత్రం దోశ అవుతుందండి. బరకగా పెట్టుకుంటే గారెలు అవుతాయి. సో మెంతాకు, కరేపాకు వేసిందంటే ఫ్లేవర్స్ చాలా బాగా వస్తాయి. కొంచెం లావుగా వేసుకోండి గారెలు వేసేటప్పుడు. సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూడండి. సో చూడండి, ఇలా వేసుకోవాలి గారెలు. కొంచెం లావుగా వేసుకొని సో ఇలా హోల్స్ వేసుకొని వేసుకోవాలి. కాటన్ క్లాత్ పైన వేసుకోండి, ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది కదా పెసరపప్పు. సో వాటర్ అన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో క్లాత్ పైన వేసుకొని ఇలా హీట్ ఆయిల్, చాలా వేడిగా ఉండాలి ఆయిల్. సో వేడి ఆయిల్లో కొంచెం ఇది వేస్తూ ఉండాలి. ఇలా సో ఎంత ఆయిల్ హీట్ అవుతే అంత బాగా వస్తుందండి. సో ఒకసారి టర్న్ చేసుకున్నాక వీటికి పల్లి చట్నీ కాంబినేషన్. అండ్ తెలంగాణలో చాలా ఫేమస్ నాటుకోడి పులుసు, ఊరుకోడి అంటారు తెలంగాణలో. సో దానికి కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అండి. సో చూద్దాం లాస్ట్ లో ఎలా వస్తుందో. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ రావాలండి. సో ఇంకా బాగా వేగాయి. సో సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాము. సో ఇలా ఉంటుందండి. సో దీనికి కాంబినేషన్ గా పల్లి చట్నీ ఆర్ టమాటా పల్లి చట్నీ, నాటుకోడి పులుసు అన్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఒకసారి టేస్ట్ చేద్దాము. వేడిగా ఉంటది కానీ చూద్దాం లైట్ గా కొంచెం. సూపర్ ఉందండి. కరెక్ట్ గా ఉప్పు, కారము అన్ని కూడా బాగా సరిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ పనిలో ఉన్నాను ఇంకా తినడంలో. ఓకేనండి, బాయ్.